విజయవాడని ఏ స్థాయిలో వరదలు ముంచెత్తినాయో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. చాలా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 1000 కోట్ల వరకు నష్టం అయితే జరిగింది సాధారణ ప్రజలకి. అయితే ఈ సందర్భంగా ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రీసెంట్గా ఏపీకి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఏపీకి చేరుకోవడంతో పాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఏపీ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆ యొక్క పరిస్థితులన్నింటిని గమనించడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా తాత్కాలిక రిలీఫ్ కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు 3000 కోట్లు అయితే శాంక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అటు తెలంగాణకి కూడా డబ్బులు శాంక్షన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే తెలంగాణకి ఏ స్థాయిలో డబ్బులు ఇస్తారనేది తెలియదు. వాళ్ళకు కూడా ఇస్తారులే కానీ మరి ఏపీకి మాత్రం 3000 కోట్లు ఒక భారీ సహాయాన్ని అయితే ప్రకటించింది. అంటే ప్రకటించాలి కూడా, ఎందుకంటే విపత్తుల సమయాల్లో ఇలాంటప్పుడు కేంద్రం ఆదుకోవాలి. ఎందుకంటే కేంద్రం దగ్గర ఇట్లా ఆపత్కాల సమయాల్లో డబ్బులు ఖర్చు పెట్టేందుకైతే ఒక నిధి ఉంటుంది. ఆ నిధి నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఇంకా భారీ స్థాయిలో కేంద్రం ఏపీకి సహాయం చేయాలి. అలాగే ఈ విజయవాడలోని ఈ పరిస్థితులన్నీ చాలా త్వరితగతిన చక్కబడాలని కూడా మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.